డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మిలాదున్ నబీ సందర్భంగా మెయిన్ రోడ్ లో ఉన్న పెద్ద మసీద్ నుంచి ముస్లింలందరూ ఊరేగింపుగా చిన్న మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక మత పెద్ద అయిన ఎస్ఎం అహ్మద్ మాట్లాడుతూ ఇస్లాం అనేది మతం కాదని, మానవుల ప్రవర్తనకు మార్గనిర్దేశకత్వమని, రూపాలు వేరైనా ఆ దేవుడి చెంతకు చేరుకోవడానికి మార్గం ఒకటి అన్నారు. చిన్న మసీద్ నుంచి పెద్ద మసీద్ వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈ ఊరేగింపులో యావత్ రామచంద్రపురం ముస్లిం అందరూ కూడా పాల్గొని జయప్రదం చేశారు. అదేవిధంగా మా పూర్వీకులైన తాతలు ముత్తాతలు వాళ్ళందరూ కూడా భగవంతుని వద్దకు చేరుకుని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వర్గ సుఖాలు ప్రసాదించమని మేమంతా కూడా దువా చేయడం జరిగింది. అసలు ఇస్లాం స్థాపించినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు గారు ఒకటే చెప్పారు, ఇస్లాం అనేది మతం కాదు, ఇది మానవాళికి ప్రవర్తనకు ఒక నియమావళి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన అంటే తోటి వారిని ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల కాళ్ళ పాదాల వద్దే మీ యొక్క స్వర్గం ఉంటుందని చెప్పి ఆయన మరీ చెప్పారు. ఆయన బాటలో మేము 1400 సంవత్సరాల నుంచి ఆయన బాటలోనే మేము నడుస్తున్నాము. ఇంకొక సందర్భంగా మనం చేసేది ఏంటంటే, రూపాలు వేరైనా భగవంతుడు ఒక్కటే, మార్గాలు వేరైనా చేరే సన్నిధి మాత్రం ఒకటే. మీరు అల్లా అని పిలిచినా, ఓం అని ఓంకారంతో పిలిచినా, అలాగే యెహోవా అని పిలిచినప్పటికీ కూడా మీరు చేరుకునేది ఆయన మిమ్మల్ని ఆదరించేది. సహాయం చేసే నాయకులు మన నియోజకవర్గానికి వాసంశెట్టి సుభాష్ గారి రూపంలో వారి కన్నా తండ్రి శ్రీ వాసంశెట్టి సత్యం గారు నిరుపేదల వారికి పెద్దదిగా సత్యం ఫౌండేషన్ పెట్టి మంత్రి గారి గవర్నమెంట్ కార్యక్రమాల్లో వచ్చిన లబ్ధి ఒక 20%, 30% ఉంటే మిగిలిన 80% వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పారో పక్క వాళ్ళకి సహాయం చేయమని అది పాటిస్తుందనడానికి నేను వారితో పోల్చలేదు. వారి బోధించిన బోధనలో కనీసం ఆ పర్సెంటేజ్ ఏంటంటే మీరు చెప్పాలి ప్రజలు. వాసంశెట్టి సత్యం గారు, వాసంశెట్టి సుభాష్ గారు చేసే సేవ ఆ పర్సంటేజ్ వచ్చినప్పుడు మైనారిటీస్ కింద మీరు అందరూ ఆయన కింద మంచి మాట చెప్తారు. వర్గాలనే కాము, ఒక ఇంట్లో ఉంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు తండ్రికి చెల్లికే పడని రోజులు పూర్వం కుటుంబంలో పోకుండా తండ్రిని గౌరవించేవారు. ఈరోజు ఎలా లేదు, నాకు తప్పుంటే నా ఎక్కువ ఆస్తి అనుకుంటున్నాను, తమ్ముడికి బాగా అనుకుంటే అదే సైకిల్ కొన్న రబ్బర్ కొన్న నేర్చుకుంటే వాడికి ఆస్తి రాదు. కానీ మీరు అన్న మాట సత్యం గారి దగ్గరికి 2-3 వర్గాలు మీరు ఊళ్ళు వచ్చినా ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటే, మనం అందరం ఇక్కడ ఉన్నాం, మాకు ఇక్కడ మీరు నచ్చించే